దేవునికి ప్రియమైన సంఘమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యము ఇది. సామెతలు 15వ అధ్యాయము 15వ వాక్యము. బాధపడు వాని దినములన్నీయు శ్రమకరములు, సంతోష హృదయమునకు నిత్యము విందు కలుగును. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యం మన బయటి పరిస్థితి కంటే హృదయ స్థితి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఒకే స్థితిలో ఇద్దరు మనుషులు ఉన్నా ఒకరు బాధతో చూస్తే అన్ని భారంగా కనిపిస్తాయి. మరొకరి దేవునిపై నమ్మకంగా సంతోష హృదయంతో ఉంటే అదే జీవితం ఆశీర్వాదంగా అనిపిస్తుంది. ఇది డబ్బు గురించి కాదు, సౌకర్యం గురించి కాదు, పరిస్థితులు పర్ఫెక్ట్గా ఉండటము గురించి కాదు. ఈ హృదయం దేవునిలో ఎక్కడ నిలిచి ఉన్నదో అనే విషయం. బాధపడు వారి దినములన్నీయూ శ్రమకరములు అని వాక్యము చెబుతోంది. మనసు ఎప్పుడు భారంగా, నిరాశగా, భయంగా ఉంటే మంచి రోజులు కూడా కష్టమైన రోజుల్లా అనిపిస్తాయి. చుట్టూ ఆశీర్వాదాలు ఉన్నా కనిపించవు, దేవుడు చేస్తున్న పనులు ఉన్నా గ్రహించలేము. కానీ సంతోష హృదయానికి నిత్యం విందు కలుగును అని దేవుని వాక్యము చెబుతుంది. అంటే సంతోష హృదయం ఉన్నవాడు ప్రతి రోజులోనూ దేవునిలో కృపను చూస్తాడు. అతను సమస్యలు లేనివాడు కాదు, కానీ సమస్యల మధ్యలో కూడా దేవుని తనతో ఉన్నాడని తెలుసుకుంటాడు. సంతోష హృదయం అనేది నవ్వుతూ ఉండటమే కాదు, అది దేవునిపై విశ్వాసం కలిగిన హృదయం. అది కష్టాలలో కూడా కృపను చూసే హృదయం. అది కన్నీళ్లలో కూడా ఆశను పెట్టుకునే హృదయం. హన్నా బాధలో ఉంది. ఆమె హృదయంలో ఎన్నో బాధలు ఉన్నాయి, కానీ దేవుని సన్నిధిలో తన మనసు కుమ్మరించింది. చివరికి దేవుడు ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చారు. బాధతో ఉన్న హృదయాన్ని దేవుని దగ్గరకు తీసుకెళ్తే ఆయన దాన్ని ఆనందంగా మార్చగలడు. దావీదు ఎన్నో కష్టాలు చూసెను. శత్రువులు పారిపోవడం, ద్రోహం అయినా అతడు తరచూ తన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకున్నాడు. బయట యుద్ధాలు ఉన్న దేవునిలో సంతోషం పొందిన హృదయం నిలబడుతుంది. పౌలు చెరసాలలో ఉన్నప్పటికీ స్తోత్రాలు పాడాడు. పరిస్థితులు బంధించిన అతని హృదయం బంధింపబడలేదు. నిజమైన సంతోషం పరిస్థితుల నుండి కాదు, క్రీస్తులో నుండే వస్తుంది. నెహెమియా జెరూసలేము గోడలు కూలిపోయినప్పుడు అతడు బాధపడ్డాడు, కానీ దేవుని సహాయంతో ఆనందంగా విరిగిన వాటిని మళ్ళీ కట్టే బలం పొందుకున్నాడు. మరియా దేవుని యోచన పూర్తిగా అర్థం కాకపోయినా మరియా భయానికి బదులు విధేయతను ఎంచుకుంది. ఆమె హృదయం దేవునిపై నమ్మకంతో నిండింది. దేవుని చిత్తాన్ని నమ్మిన హృదయంలో శాంతి, ఆనందం పెరుగుతాయి. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచనపూర్వకంగా మాట్లాడుతున్నారు. హన్నా కన్నీళ్లను సంతోషంగా మార్చిన దేవుడు, దావీదు కష్టాలలోని నిలబెట్టిన దేవుడు, పౌలును చెరసాలలో నుండి సంతోషంగా మార్చిన దేవుడు, నెహెమియా ఇచ్చిన ధైర్యమును, మరియా ఇచ్చిన విధేయతను బట్టి దేవుడు ఈరోజు మనతో కూడా ప్రవచనపూర్వకంగా మాట్లాడి ఆశీర్వదిస్తున్నారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. బాయ్.